నాకు చేత కాదు, మీకు చేత కాదు. ధర్మశాస్త్రాన్ని వినమంటే వింటాం, ధర్మశాస్త్రాన్ని కంటలు పట్టాలంటే పడతాం, ధర్మశాస్త్రం మీద ప్రసంగం చేయమంటే చేస్తాం. ధర్మశాస్త్రాన్ని పాటించడం అంటే నాకు చేత కాదు, మీకు చేత కాదు. ధర్మశాస్త్రం తీసుకున్న మోషే కూడా చేత కాదు. ఎందుకని? మోషే కూడా పాపానికి లోనై ఉన్నాడు కాబట్టి. మోషే కూడా పాపానికి లోనై ఉన్నాడు కాబట్టి. ఏలైనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలంగా ఏ మనుషుడును ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు. ధర్మశాస్త్రం వలన పాపం అనగా ఎట్టిదో తెలియబడుతున్నది, అంతే. పాపం అంటే ఏంటి అని తెలియాలంటే ఆజ్ఞ ఏంటో తెలియాలి. ఆజ్ఞను అతిక్రమించినప్పుడు ఆ అతిక్రమించినటువంటి స్థితిని పాపం అని పిలుస్తాం. ఆజ్ఞ లేకపోతే పాపం అంటే తెలియదు కదా. ఆజ్ఞ లేకపోతే పాపం అంటే తెలియదు. పాపం అంటే ఏంటో తెలిసేదానికే ధర్మశాస్త్రం ఇవ్వబడింది. మరి పాపం అంటే ఏంటని తెలుసుకోవడం వల్ల ఉపయోగం ఏంటి? దేవుడు శిక్షిస్తున్నప్పుడు నాకు ఇది న్యాయమే, నేను పాపిని అని మౌనంగా భరించేదానికి ఉపయోగం అదే. అంతకుమించి ఇంక దేనికి ఉపయోగపడదు. అదే దేవుడు ధర్మశాస్త్రం ఇవ్వలేదు అనుకోండి, మనం శిక్షిస్తున్నాడు అనుకోండి, నేనేం పాపం చేశాను ప్రభువా, నా గురించి కనుక్కో, 10 మంది పెట్టాను తప్ప ఎవరికి ఏదో హాని చేసినట్టు కాదు, నేను నా అంత మంచివాడు లేడు అని మాట్లాడతాం. అదే ధర్మశాస్త్రం ఇచ్చాము, అన్ని చదువుకున్నాం అనుకో, దేవుడు నా విషయంలో చేస్తున్నటువంటి తీర్పు అన్నది న్యాయమే. న్యాయమే ఎందుకంటే తెలుసు కాబట్టి. తెలియకపోతే ఏమనుకుంటావు, నాకు మించిన మంచోడు లేడని నేను, మీకు మించిన మంచోడు లేడని మీరు, అదే ప్రభులో బ్రతుకుతాం. అదే తెలిసిందనుకో, దేవుడు న్యాయవంతుడు, నేనే అన్యాయస్తుడు అని మౌనంగా ఆ శిక్షను భరిస్తాం.